కళ్యాణ్ తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించేశాడు. జగన్ మీద ఆక్రోశం, తనకు తగిన బలం లేదనే ఆవేదన, ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన తననే ప్రశ్నిస్తున్న జనసేన తమ్ముళ్లపై ఆగ్రహం. అంతకు మించి మరేమీ లేదు. ఎన్నికల ముందు 2 కీలక రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించిన సభలో కీలక నేతల ప్రసంగం అంటే ఎలా ఉండాలి? కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. పాలన ఎలా ఉందో వివరించి విమర్శించాలి. తన పాలన వస్తే ఎలా ఉంటుందో వివరించాలి. అది తప్ప అన్ని ఉన్నాయి పవన్ ప్రసంగంలో. జగన్ మీద ఆక్రోశం అడుగడుగునా కనిపించింది. ఎందుకు జగన్ మీద అంత కోపం అంటే సమాధానం ఉండదు. కోపం అంతే. జగన్ను ఎడాపెడా తిట్టడం, పాతాడానికి తొక్కేస్తా అని చెప్పడం, అరుపులు కేకలు పక్కా 3rd గ్రేడ్ స్పీచ్ అనాల్సిందే పవన్ కళ్యాణ్ స్పీచ్ ను. వేదిక మీద 30 మంది బాడీ గార్డులను పెట్టుకుని జగన్ కు యుద్ధం ఇస్తా అని అనడం పవన్ కే చెల్లిందే. పవన్ స్పీచ్ లో కొత్త పాయింట్ ఒక్కటి చెప్పమని అడిగితే ఏ జన సైనికుడైనా తెల్లమొహం వేయాల్సిందే. ప్రసంగం ఆద్యంతం జగన్ మీద ద్వేషం, ఆక్రోశం. అది తప్ప మరేమైనా ఉందా అంటే ఉంది. తనకు బలం లేదనే ఆవేదన ఉంది. జన సమీకరణ చేయలేను, వాళ్లకి ఇంత బువ్వ పెట్టి తన వెంట తిప్పుకోలేను, నియోజకవర్గాల స్థాయిలో తమకు క్యాడర్ లేదు, క్యాడర్ను పోషించే నాయకులు లేరు, పోల్ మేనేజ్మెంట్ రాదు అనే ఆవేదన ఉంది. ఈ ఆవేదన సాకుగా తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారిపోయామని చెప్పలేక ఏవో సాకులు వెతుక్కోవడం ఉంది. ఇంకా ఏముంది అంటే ఆగ్రహం ఉంది. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన తననే ప్రశ్నిస్తారా అనే ఆగ్రహం ఉంది. టీడీపీ జనసేనకు ఇచ్చింది 175లో కేవలం 24 సీట్లు. కేవలం 5 సీట్లలో మాత్రమే తన అభ్యర్థులను ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో జనసేన కార్యకర్తలు, నాయకులు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా ప్యాకేజీకి అమ్ముడుపోయారన్న భావన జనసేన పార్టీ కార్యకర్తల్లో బాగా బలపడింది. పవన్ అంటే కార్యకర్తల్లో ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడింది. ఆయన పేరు వింటే ఈసడించుకునే పరిస్థితి మొదలైంది. అన్నింటికంటే పొత్తు రాజకీయాలను మించి టీడీపీని చంద్రబాబును భుజాన వేసుకుంటున్న తీరు జనసేన కార్యకర్తల్లో, నాయకుల్లో, అనుకూల వర్గాల్లో తీవ్ర ఆశ్చర్యానికి దారితీస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో కాపు సామాజిక వర్గాలకు రాజకీయంగా తీరని అన్యాయం చేశారని వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో విషయాన్ని పక్కదో పట్టించడానికి జనసేనకు పూర్తి విరోధి వైఎస్ జగనే అని చెప్పడానికి తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ నానా తంటాలు పడ్డారు. తాను దూషించడం ద్వారా జనసేన కార్యకర్తల్లో మళ్లీ వేడి పుట్టించి జగన్ ఒక ప్రతినాయకుడిగా మార్చేందుకు ఆయన ప్రయత్నించినప్పటికీ సభలో ఉన్న వారి నుంచి పెద్దగా స్పందన రాలేదు. తన దగ్గర పనిచేసే సినీ రచయితలు రాసిన డైలాగులు పెట్టుకుని సభా వేదికపై ఊగిపోయారు. ఇలాంటి ఊగుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ లో చూశాం. శాపనార్థాలు, తిట్లు, ద్వేషించే మాటలు, పరిధికి మించి ఆవేశం ప్రదర్శించి పవన్ కళ్యాణ్ తన ప్రవర్తనతో 2019కు ముందు ఆయన నోట్ల నుంచి వచ్చిన డైలాగును మరోసారి జ్ఞాపకంలోకి తెచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కాలేరని ఇది శాసనమంటూ చేసిన కామెంట్ మరోసారి ప్రజలకు గుర్తుకొచ్చింది. మరోవైపు చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా జనసేనను రాజకీయంగా పూర్తిగా లొంగదీసుకున్న విషయాన్ని ఈ సభలో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. 100కు పైగా సీట్లు ఉంచుకున్న చంద్రబాబు చివర్లో కాకుండా 24 సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ను చివర్లో మాట్లాడించడం దీనికి నిదర్శనం. అంతేకాక టీడీపీ జెండాను పవన్ కళ్యాణ్ ఊపడం, జనసేన జెండాను చంద్రబాబు ఊపడం టీవీల ముందు ఉన్న జనసేన కార్యకర్తలు ఆగ్రహాన్ని నింపింది. చూసేవారికి కూడా ఎబ్బెట్టుగా అనిపించింది. సలహాలిచ్చేవారు నాకు వద్దంటూ జనసేన మేధావి వర్గాలను కించపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇది పొత్తు రాజకీయ సభ కాకుండా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత సభలా చూపించే ప్రయత్నాలు చేశారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.